ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని ఆకువీడు గ్రామంలో ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఘటన జరిగింది. బీసీ సమాజం వర్గానికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన మాధవి అనే యువతిని అదే గ్రామానికి చెందిన అగ్ర కులాలకు చెందినటువంటి శ్రీనివాసరెడ్డి కులం పేరుతో దూషించడమే కాకుండా నోటికొచ్చినట్లుగా ఇష్టానుసారంగా ఎటువంటి కారణం లేకపోయినా కూడా కుల అహంకారంతో మహిళను దూషించడం జరిగింది. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్, సాయి చిలకలూరిపేట నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తుర్లపాటి వెంకట నగేష్, అలాగే చిలకలూరిపేట నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణానంద యువజన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ నాయకులు చొప్ప వీరనారాయణ, యువజన నాయకులు మొలకలపల్లి సత్యనారాయణ తదితర నియోజకవర్గ బీసీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని ఆకవీడు అనే గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవి అనే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాధవిని శ్రీనివాసులు రెడ్డి అనే అగ్రకుల అహంకారి కులం పేరుతో నోటితో చెప్పుకోలేని విధంగా కులం పేరుతో దూషించిన శ్రీనివాసులు రెడ్డిని చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. అలానే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందో అలానే బీసీ రక్షణ చట్టం బీసీ యాక్ట్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో మేము మాట్లాడదలుచుకుంది ఏందయ్యా అంటే, ఆ రోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ దయచేసి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో బీసీ యాక్ట్ కూడా మీరు త్వరగా ఈ యొక్క మాధవి ఇన్సిడెంట్ లోనే మీరు బీసీ యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క బీసీ యాక్ట్ ఇవ్వటం వల్ల 139 కులాలకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఒక ఘోరమైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని ఆకవీడు గ్రామంలో నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మాధవి అనే మహిళని అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కులం పేరుతో దూషించడం జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వెనకబడిన తరగతులనే ఒక ట్యాగ్ తోటి ఎన్నో సమస్యలతోటి గ్రామ స్థాయిలో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గంలో ఎదుగుతున్న కులం ఏదైనా ఉందంటే అన్ని బీసీ కులాలే. అలాంటి బీసీ కులాలకు సంబంధించి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరం కూడా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తుంటే, ఇలాంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లాంటి వాళ్ళ వల్ల బీసీ కులాలు ఇంకా అణగారిపోతున్నాయి. కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో భాగంగా బీసీలకు కూడా ఒక చట్టాన్ని కేటాయిస్తాం, బీసీలకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో ఈ యొక్క ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఆ మాధవి అనే మహిళని కులం పేరుతో దూషించాడో అతన్ని కఠినంగా శిక్షించాలని, ఏదైతే ఎస్సీ ఎస్సీ చట్టాల్లాగా బీసీలకు కూడా అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి కఠినమైన శిక్షలను అమలు చేయాలని స్థానిక అధికారులని ప్రభుత్వాలని మేము రాజకీయ నాయకులను కూడా కోరుతా ఉన్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం అనగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని ఆకువీడు అనే గ్రామంలో నాయి బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి మాధవి అనే మహిళను అదే గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి కులదూషణ చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో అయినా సరే, ఎక్కడైనా కానీ ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి అయినా సరే కంపల్సరీగా గెలవాలి అంటే అన్ని సామాజిక వర్గాలు ఓటేసినప్పుడే ఆ వ్యక్తి గెలవగలుగుతాడు, ఆ వ్యక్తి రాజకీయ నాయకుడు అవ్వగలుగుతాడు. అంతే తప్ప ఒకే సామాజిక వర్గం ఓట్లేస్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆ విషయం అందరికీ తెలిసినప్పటికీ, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనప్పటికీ కూడా ఇంకా కుల దోషణలు, కులాలను బట్టి మాట్లాడటం, వెకిలి శాస్త్రులు ఇంకా కూడా కొందరు మానుకోపోవటం చూస్తుంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు ఎంతో కొంత చదువుకొని ఉన్నటువంటి మూర్ఖుల, చదువురాని మూర్ఖుల అనేటువంటి ఆలోచన చేస్తే నిజంగా వీళ్ళు ఏదేని చెందుతారనేది కూడా ఈ రోజుకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సమాజంలో అందరూ సమానమేనని చెప్పేసి ఈ రోజు అందరూ ఐక్యతతో అందరూ సమానమైనటువంటి బాటలో నడుస్తూ ఉంటే ఇలాంటి కులదోషణలు చేసి, ఇలా వెకిలి శాస్త్రాలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, సామాన్యులకు మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఈ బీసీలు ఎప్పుడు కూడా చిన్న చూపుగానే మరి ఎందుకనో అవపడుతూనే ఉంటున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈ బీసీ వర్గాలు అనేవారు, చేతి వృత్తుల వారు అనేవారు అందరూ కూడా ఏదో ఒక వృత్తి చేసి అన్ని ఈ రోజులు అందమైన బంగాళాల్లో ఉంటున్నారన్నా, ఏదైనా ఈ రోజు విద్యా వైద్యపరంగా ఉంటున్నారన్నా ఖచ్చితంగా బీసీలు అందులో